మ్యూచువల్ ఫండ్స్‌లో మనం స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లేకపోతే మిడ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? లార్జ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? సో, ఎవరు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనేది చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటాం. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తున్నట్లయితే మీకంటూ ఒక క్లారిటీ వచ్చిద్ది. సో, ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా క్లారిటీ వచ్చిద్ది. అండ్ మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ నిహాల్. యెస్. సార్, ఇప్పుడు మనం మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్‌లో పెట్టండి, మిడ్ క్యాప్‌లో పెట్టకండి, లార్జ్ క్యాప్‌లో పెట్టండి అని అంటారు. అసలు యాక్చువల్‌గా ఒక కామన్ మ్యాను ఎలా ఇన్వెస్ట్ చేస్తే ఏ క్యాప్‌లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? నిహాల్, ఈ క్వెషను బేసిక్‌గా ఏ ఇన్వెస్టర్ దగ్గరికెళ్ళినా మనం రెగ్యులర్‌గా మాట్లాడేది. బేసిక్‌గా చాలామంది ఫైనాన్షియల్ ప్లానర్స్ ఏం చెప్తారు అంటే, మ్యూచువల్ ఫండ్ అవేర్‌నెస్ ఇండియాలో చాలా తక్కువుంటది. రిస్క్ ఎక్కువుంటది. రిస్క్ ఎక్కువుంటది కాబట్టి ఇన్వెస్టర్‌ని అలవాటు చేయటం కోసం ఒక లిక్విడ్ ఫండ్‌లో పెట్టేయండి, ఒక బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో పెట్టేయండి, ఒక బ్యాలెన్స్ ఫండ్‌లో పెట్టేయండి. ఇన్వెస్టర్‌కి అవేర్‌నెస్ వచ్చిన తర్వాత ఆ అసెట్ క్లాస్ మీద అతనికి ప్రాపర్‌గా ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు స్మాల్, మిడ్, లార్జ్ ఈ రకరకాల కేటగిరీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేపియండి అని చెప్తా ఉంటారు. ఇవన్నీ ఎన్ని మాట్లాడుకున్నా కూడా టైం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. యెస్. ఒక ఇన్వెస్టర్‌ని మనం అవేర్‌నెస్ క్రియేట్ చేయాలి. ఆ కేటగిరీ, ఆ పర్టిక్యులర్ కేటగిరీ ఎలా పనిచేస్తుందన్నది మనం ప్రాపర్‌గా ఇన్వెస్టర్‌కి బిఫోర్ ఇన్వెస్ట్‌మెంట్ మనం చెప్పగలిగితే అతని టైమ్ ఫ్రేమ్‌ని బట్టి, అతను రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి స్మాల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా, మిడ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా, లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా అనేది ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ప్రతి మ్యూచువల్ ఫండ్‌లో ప్రతి ఇన్వెస్ట్‌మెంట్ కూడా నీ అవసరానికి తగ్గట్టుగా, నీ రిస్క్ టేకింగ్ కెపాసిటీ తగ్గట్టుగా మనం ప్లాన్ డిజైన్ చేసుకోవాలి కానీ, ఒక ఫిక్స్డ్ ప్లాన్ అంటూ పెట్టుకొని అది ఇన్వెస్టర్ మీద మనం పంప్ చేయడం లాంటిది ఉండదు మ్యూచువల్ ఫండ్‌లో. ఓకే. సపోజ్ నేను ఎవరైనా ఒక యంగ్ ఇన్వెస్టర్ వచ్చారు. 35 ఇయర్స్, 30 ఇయర్సే ఉన్నాయి. జనరల్‌గా మనం ఏం మాట్లాడుకుంటాం, యంగ్ ఇన్వెస్టర్ అంటే అతనికి 20 ఇయర్స్ టైం ఉంటది. లాంగ్ టర్మ్ ఉంటాడు. స్మాల్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేపిద్దాం అనుకుంటాం. కానీ అతని అవసరం నెక్స్ట్ 3, 4 ఇయర్స్‌లో అతని ఫ్యామిలీలో ఏదో అవసరాలు ఉంటాయి. లేకపోతే అతని పర్సనల్ అవసరం ఉంటది. 3, 4 ఇయర్స్‌లోనే అతనికి మనీ కావాలి. అలాంటి వాళ్ళకి ఒక కేటగిరీలో ఇన్వెస్ట్‌మెంట్ చేయించాలి. కొంచెం సేఫ్ అసెట్ చూసుకోవాలి. రిటర్న్స్ కొంచెం తక్కువే ఉండొచ్చు. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామా? లేదా లార్జ్ క్యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామా? లేదా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామా? అతని అవసరాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ప్లస్ 50 ఇయర్స్ ఉన్నాయి ఒక అతనికి. ఏంటన్నా మీ పరిస్థితి అంటే, "ఏం లేదు శ్రీనివాస్, ఇది నా నెక్స్ట్ జనరేషన్‌కి మా మనవళ్ళు, మనవరాళ్ళ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నా. నా తర్వాత వాళ్ళకి ఈ అమౌంట్ వెళ్ళాలి అనే కాన్సెప్ట్‌తో నా పేరున ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాను." అతనికి అతని రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి. అంటే 50 ఇయర్స్ ఏజ్ అంటే ఆయనకి రిస్క్ అంటే కొంచెం తక్కువనే అనుకోవచ్చా సార్ ఇప్పుడు మనం? అంటే అవసరం, అవసరం. రిస్క్, అవసరాన్ని రెండింటిని క్లబ్ చేసి ఆలోచించగలగాలి. ఓకే. అతన్ని మనం అసెస్ చేసుకున్న తర్వాత రిస్క్ మెజర్స్ కొన్ని ఉంటాయి. అతని అవసరాలు ఏమున్నాయి, లేకపోతే డెట్స్ ఎన్ని ఉన్నాయి, లేదా ఈ మనీ ఎప్పుడు విత్‌డ్రా చేస్తారు, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్ అడిగిన తర్వాత అతని రిస్క్‌ని మనం మెజర్ చేసిన తర్వాత ఒక్కోసారి వాళ్ళు స్మాల్ క్యాప్ కూడా ఫిట్ అవుతారు. ఓకే. సపోజ్ అతనికి 0 ఏజ్ మనవడో మనవరాలో ఉంది. వాళ్ళకి నెక్స్ట్ 15 ఇయర్స్ తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అవసరం కోసం ఈ మనీ ఉపయోగపడితే చాలు. మధ్యలో వాలటైలిటీ ఉండకూడదు, నేను అర్థం చేసుకోగలుగుతాను, ఎకానమీ గురించి నాకు తెలుసు ఉన్న అతనికి స్మాల్ క్యాప్‌లో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయించవచ్చు. లేదా కొంచెం కన్జర్వేటివ్‌గా ఉందాంలే, స్మాల్ కాదు మిడ్‌లోకి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది మల్టీ క్యాప్ స్ట్రాటజీ ఉపయోగిస్తాం. వాళ్ళకి లార్జ్ క్యాప్ పోర్షన్ కూడా దగ్గర దగ్గర 30-40% ఉంటుంది మల్టీ క్యాప్ స్టడీలో కూడా. అట్లా కాదు, నాకు 5-7 ఇయర్స్‌లోనే కొంచెం స్టేబుల్‌గా ఉండాలి, లేదా లాంగ్ టర్మ్ ఉన్నా కానీ మధ్యలో కూడా మీడియం టర్మ్‌లో కూడా వాలటైలిటీ ఎక్కువ ఉండొద్దు అన్న వాళ్ళకి యాక్చువల్గా బీటా క్యాలిక్యులేట్ చేసుకుంటాము, లేదా స్టాండర్డ్ డీవియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ రెండింటి మెజర్స్ని చూసుకున్న తర్వాత ఆ ఫండ్ పీక్స్లో ఎలా మూవ్ అవుతుంది, వరస్ట్ కేసులో ఎలా మూవ్ అవుతుందో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాళ్ళు మిడ్ క్యాప్ సెట్ అవుతుందా, స్మాల్ క్యాప్ సెట్ అవుతుందా, లేదా మల్టీ క్యాపా, ఫ్లెక్సీ క్యాపా, లార్జ్ క్యాప్ అనేది రకరకాల కేటగిరీస్. వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి మనం ఏ ఫండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సార్, ఇదే 50 ఇయర్స్ ఏజ్ అనుకోని ఒక రిటైర్మెంట్ స్టేజ్ అని అనుకుందాం. సో, ఎటువంటి ప్లాన్స్ లేదు. కేవలం వాళ్ళు మనీ అనేది నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి అని మీరు చెప్పడం జరిగింది. అవును. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఎంతో కొంత వాళ్ళు ఎంతో కొంత విత్‌డ్రా కూడా చేసుకోవచ్చా సార్? ఎప్పుడన్నా ఇప్పుడు వాళ్ళ అవసరానికి ఏదో ఉన్న సిట్యుయేషన్, ఫినాన్షియల్ సిట్యుయేషన్ వస్తది. మీరు చెప్పినట్టు డెట్స్ కానీ ఏదైనా. సో, విత్‌డ్రా చేస్తే ఎంత పర్సెంట్ వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు అంటారు? అంటే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ కూడా అంత హ్యూజ్ ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ యూజా, ఇన్వెస్ట్మెంట్ తక్కువ అనేది వదిలేసేయండి. ఓకే. యాక్చువల్గా విత్‌డ్రాల్ ఎందుకు చేస్తున్నాం అనేది మనం ఒక దాన్ని ప్రయారిటీగా తీసుకుని ఆలోచించాలి.
ఓకే. సపోజ్ కొంతమంది మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం విత్డ్రా చేద్దాం అనుకుంటారు. మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం విత్డ్రా చేద్దాం అనుకునే వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ నెక్స్ట్ 50 ఇయర్స్ ఏజ్ ఉంటే కనుక నెక్స్ట్ 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎరోడ్ కాకుండా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఓకే. అప్పుడు ఒక పర్సంటేజ్ ఆఫ్ విత్డ్రాల్ అనేది వాళ్ళకి ప్లాన్ చేస్తాం. అట్లా కాదు, ఒక చిన్న ఎంప్లాయీ ఒక 10-15 ఇయర్స్ ఓవర్ ద పీరియడ్ కొంత అమౌంట్ని అక్యుములేట్ చేశాడు. అక్యుములేట్ చేసిన దాకా ఒక అసెట్ బై చేయాలనుకుంటున్నాడు సెక్యూరిటీ కోసం. అతనికి ఏమి పర్టికులర్గా అసెట్స్ ఏమి లేవు, లేదా ఉన్నా కానీ చాలా తక్కువ అసెట్స్ ఉన్నాయి, వాటిని అక్యుములేట్ చేసుకుందామని అసెట్లో బై చేయాలనుకుంటున్నాడు. అప్పుడు విత్డ్రాల్ ఏం చేసుకోవచ్చు అంటే, మార్కెట్ వరస్ట్ కండిషన్లో ఉంది అనుకుంటే లోన్ ఆప్షన్కి వెళ్ళు. ఓకే. లోన్ ఆన్ సెక్యూరిటీస్ ఇమీడియట్గా 1 అవర్లో మీకు లోన్ ప్రొవైడ్ చేసే ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నాయి. వాళ్ళు వెళ్తే మీ అసెట్ వాల్యూ మీద 40-50% ఇమీడియట్గా లోన్ ఇస్తారు, లోన్ తీసుకోవచ్చు. అట్లా కాదు, మార్కెట్ అంతా కంఫర్ట్గా ఉంది, మీ రిటర్న్స్ అన్ని రీజనబుల్గా ఉన్నాయి, ఈ టైంలో నేను విత్డ్రా చేసుకున్న పర్లేదు అనుకున్నప్పుడు అతను ఏ పాయింట్ ఆఫ్ టైంలో కావాలన్నా కానీ మీ టోటల్ మనీ కావాలా, నీ అవసరానికి తగ్గట్టుగా ఎంత విత్డ్రా చేసుకోవాలో అంత విత్డ్రా చేసుకోవచ్చు. ఓకే. ఈ 2 కేటగిరీస్లో లోన్ ఆన్ సెక్యూరిటీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీరు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ నుంచి తప్పించుకుంటారు. ఓకే. అంటే విత్డ్రా చేయట్లా, ఓన్లీ లోన్ తీసుకున్నారు, లోన్ రీపేమెంట్ చేశారనుకోండి, ఓవర్ ద పీరియడ్ ఒక 3-4 ఇయర్స్ తర్వాత లోన్ రీపేమెంట్ మీరే చేసుకోగలిగారు అనుకోండి, మీరు ఈ అసెట్ని విత్డ్రా చేయట్లేదు కాబట్టి మీరు ఎక్కడ కూడా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కూడా అట్రాక్ట్ కాదు. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడైనా విత్డ్రా చేస్తున్నప్పుడైనా కొంచెం ట్యాక్స్ పార్ట్ ఏముంది, ట్యాక్స్ కాంప్లికేషన్స్ ఏమొస్తాయి అని ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ నిహాల్.